హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక ఈజీ అండ్ సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ అయితే చాలా యమ్మీగా ఉంది. నేను చెప్పడమే కాదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది పిల్లల లంచ్ బాక్స్కైనా, లేకపోతే ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా, లేకపోతే మధ్యాహ్నం లంచ్కి, డిన్నర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో ఒక సింపుల్ మసాలా కలిపినందుకైతే టేస్ట్ ఇంకా డబుల్ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో తింటుంటే ఎంత బాగుందో తెలుసా. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. మోస్ట్లీ టమాటా మునక్కాయ అంటే నార్మల్గా చేస్తారు, బట్ ఇలా ఒక సింపుల్ మసాలా కలపడం వల్ల టేస్ట్ అయితే ఇంకా డబుల్ అయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. బిగినర్స్, బ్యాచిలర్స్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. 10 to 15 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. అండ్ ఇంకొకటి, మన ఛానల్లో ఇన్ని గానం రెసిపీస్ పోస్ట్ చేశాను కదా, మీకు ఏ రెసిపీ నచ్చిందో కామెంట్లో చెప్పండి, మర్చిపోవద్దు. అండ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే మన మసాలాలు ఏం వేసాను అని మీకు కూడా తెలుస్తుంది. మునక్కాయలో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అందులో విటమిన్, ఐరన్, కాల్షియం, ఫైబర్స్ ఇలా చాలా విటమిన్స్ ఉన్నాయి. టమాటోస్లో విటమిన్ సి ఇలా చాలా ఉన్నాయి. ఈ కాంబినేషన్ టేస్ట్కి మాత్రమే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది రైస్, చపాతీ దేనిలోకైనా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చెప్తాను, చూసేయండి. ఫస్ట్ మునక్కాయలని మనం ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసి నారని తీసుకొని బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేయండి. టమాటోని చిన్నగా చాప్ చేసుకోండి, లేకపోతే మిక్సీకి పట్టుకున్నా పర్లేదు. మీకు ఇందులో చూపించాను కదా ఏమేమి ఐటమ్స్ కావాలి అని, అవన్నీ మంచిగా చాప్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసుకోండి. అది కూడా కొంచెం వేగిన తర్వాత మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసుకోండి. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి. అది కూడా వేగిన తర్వాత అల్లం పేస్ట్, అది కూడా కొంచెం వేగిన తర్వాత పసుపు, అది కూడా వేగిన తర్వాత టమాటోస్ వేసుకోండి. అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. లిడ్ పెట్టి ఒక్క 5 minutes అలా వదిలేస్తే వాటర్ అనేది ఇంకి మంచి కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ క్యాప్ తీసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. అందులో ముందే మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మునక్కాయలు, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక్క 2 minutes మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోండి. అందులో మీకు తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోండి. నాకు 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు పట్టింది. మళ్ళీ ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 minutes అట్లా లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి. మర్చిపోయాను, అందులోనే పుదీనా, కరివేపాకు కూడా వేసుకోండి. గ్యాప్లో ముందు చూపించాను కదా మసాలాలు, పల్లీలు, కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ మంచిగా వేపుకొని మిక్సీకి పట్టుకోండి. ఫస్ట్ పౌడర్ లాగా పట్టుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. మునక్కాయలలో కొన్ని వాటర్ వేసుకొని గ్రేవీకి తగ్గట్టు చేసుకోండి. అది కూడా కుక్ అయిన తర్వాత మనం పీస్ చేసుకున్నాం కదా, ఇది అందులో వేసుకోండి. అంతా ఒకసారి కలుపుకొని గ్రేవీకి తగ్గట్టు చూసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన యమ్మీ యమ్మీ టమాటా మునక్కాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.